హలో అందరికీ ఐస్ క్రీమ్ పైన వేసుకోవడానికి ఈరోజు నేను టూటీ ఫ్రూటీని తయారు చేశానండి. ఇది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ టూటీ ఫ్రూటీని మనం రెండు విధాలుగా వేసుకోవచ్చు. వాటర్ మిలన్తోనైనా వేసుకోవచ్చు, లేకపోతే కచ్చా పపాయతోనైనా వేసుకోవచ్చు. వాటర్ మిలన్ లోపల రెడ్ తీసేసి పైన తొక్క తీసేసి ఎల్లో ఉంటుంది కదా, దాంతోనైనా వేసుకోవచ్చు. లేకపోతే కచ్చా పపాయతో కూడా టూటీ ఫ్రూటీని రెడీ చేసుకోవచ్చు. నేను ఈరోజు టూటీ ఫ్రూటీని కచ్చా పపాయతో చేశాను. కచ్చా పపాయని ముందుగా నీట్గా మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత పైన మొత్తం తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లోపల గింజలు వైట్ మొత్తం తీసేసుకోవాలి. తర్వాత పపాయను చిన్న చిన్న పీసెస్గా స్క్వేర్ షేప్లో చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని లీటర్ వరకు వాటర్ని పోసుకొని నీళ్లు మసిలేటప్పుడు మనం కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్గా ఉన్న పపాయని అందులో వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. పపాయ పీసెస్ మనం ముట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి, అంతవరకు ఉడకనివ్వాలి వాటర్లోనే. పపాయ పీసెస్ ఉడికిన తర్వాత వాటర్ లేకుండా వంపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు వరకు షుగర్ పోసుకొని 1 కప్పు షుగర్కి 1/2 కప్పు వరకు వాటర్ పోసుకొని షుగర్ మొత్తం కరిగే వరకు చూసుకోవాలి. ఆ షుగర్ సిరప్లో మనం ఉడకబెట్టుకున్న పపాయ పీసెస్ని అందులో వేసుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు మళ్ళీ ఉడకనివ్వాలి. మరి ఎక్కువసేపు కూడా ఉడకనివ్వద్దు. ఎక్కువసేపు ఉడికితే అవి చితికిపోతాయండి. స్పాంజ్ లాగా ఉంటేనే చాలా బాగుంటాయి టూటీ ఫ్రూటీ. ఈ టూటీ ఫ్రూటీ కలర్గా ఉండాలి అనుకుంటే మనం ఫుడ్ కలర్ వేసుకొని ఆరబెట్టుకోవచ్చు. నేను ఏ ఫుడ్ కలర్ వేయలేదు, అలాగే ఆరబెట్టాను. మరి ఎక్కువసేపు కూడా ఆరబెట్టకండి, బాగా ఆరితే గట్టిగా అయిపోతాయి. అంతేనండి, ఇలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే టూటీ ఫ్రూటీని రెడీ చేసుకొని మన పిల్లలకు పెట్టొచ్చండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.